ఇంకా పేర్లు తీసుకోవడం కాలే తాతమ్మ పుట్టిగారా నేను ఎదురుగా పక్క ఈడవైతే పెద్దది ఆయన కళ ఉండేది ఆయన ఒక పద్ధతి जातकर्ता मगवन्निन्द्रसन्मते पावरक्षतकङ्कनात्तं यापरनिर्या अपलापुष्पा याच्चमश्विने पुनस्पते तस्थानो मुञ्चन्तङ्मकः अम्बोर्वोत्सः दर्शनेः नमः प्रजदिहातो ॐ श्री वेङ्कटेश्वरस्वामी देवताभ्यो नमः यत्ते देवी ईश्वरीकुन्तरभूतानां तामिकोपयस्यं श्रीगन्धारिद्राजन्न कुङ्कुमाभिलेप सुगन्धद्रव्यपरिमल पुष्पैकुयामि अजनेते पराहिने दुर्वारोहन्तु पुष्पाणि आद्रान्तपुण्डरीकानि संरक्ष मे माल्यादीनि सुगन्धीनि मल्लिकादीनि च प्रभो अकर्मणान प्रजाया रज्जागे नैके अमृतत्तमानजको अरेनागमीकल्पाय अहमि पापं परमेष्टभूतं यत्पुण्डरीकं परमज्जसत्पुष्टं अहमि पापं परमेष्टभूतं ख्यातवेदो गामस्वं पुरुषं जगतो अभिव्रता आगहे यमा परिपादया बृहस्पति पदुतस्थानो मुञ्चन्तं मदः न कर्मणा न प्रजाया ज्ञानं प्रथमं पुरस्ता इसी मता सुरोचवेन आवहा
అందుకే ఈ రోజు అడ్డుకు ఇప్పించింది బజోన్ ఏం తినడం నాకు లేదు తమ్ముడిని కూడా అదే తినడం చొప్పదండి రైతాంగం కల నెరవేరబోతోంది. మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించే అతిపెద్ద ప్రాజెక్టుకి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేశారు. గతంలో చొప్పదండి నియోజకవర్గంలో పెద్ద ప్రాజెక్టులు ఉన్నా సాగునీరు అందడం లేదని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అనేక కథనాలు వచ్చాయి. సో మొత్తానికి ఆ వరద కాల్వకు 4 ఓటీటీల నిర్మాణానికి 250 నుంచి 300 కోట్ల నిధులతో ఈ పనులను ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మనతో ఉన్నారు. సార్, గతంలో మీరు ప్రతిపక్షంలో 10 సంవత్సరాల పాటు ఉండి ఇక్కడి రైతాంగం మీద పోరాటం చేశారు. మీ చేతుల మీదుగా ఇప్పుడు భూమి పూజ చేసి రైతాంగానికి సాగునీరు అందించబోతున్నారు. ఏమనిపిస్తోంది? చొప్పదండి నియోజకవర్గ రైతాంగానికి ఇదొక పండుగ రోజు. గతంలో నేను ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 2 సార్లు ఓడిపోయినప్పుడు ఇక్కడ ప్రతి సందర్భంలో కూడా రైతుల కష్టాలు చూసి ఒక రైతు బిడ్డగా అనేక సార్లు వాళ్ళ పక్షాన రోడ్లెక్కి ధర్నాలు చేసినాం, కేసులు పెట్టుకున్నాం. గతంలో ఇక్కడ పరిపాలించినటువంటి ఎమ్మెల్యేలు నా మీద అనేక సార్లు కేసులు పెట్టినా కూడా ఏ రోజు కూడా అదరకుండా బెదరకుండా రైతుల పక్షాన డిటార్గా నిలబడి కొట్లాడినా దానికి మీరు కూడా అనేక సందర్భాలు అనేక సార్లు ఇక్కడ రైతులు పడుతున్న కష్టాలు మీరు ప్రత్యక్షంగా కూడా ప్రసారం చేసినారు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు 7 సంవత్సరాల కింద దీనిని శంకుస్థాపన చేసిండ్రు. ప్రతి సంవత్సరం కూడా ఈ పనులు ప్రారంభించండి, మీకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి వాళ్ళు ఎక్కడైతే శిలాఫలకం వేసారో అక్కడికి పోయి వినూత్న రీతిలో నిరసనలు వ్యక్తం చేసినా కూడా ఆ ప్రభుత్వం పెడజెవిన పెట్టింది. ఇలా గత సంవత్సరంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లాకు చెందినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు కానీ, అదేవిధంగా ఈ జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లినా మా నియోజకవర్గం యొక్క రైతుల సమస్యలను వాళ్ళకు చెప్పినా వాళ్ళందరూ కూడా స్పందించి ఇలా ఓటీల నిర్మాణం తక్షణమే పనులు ప్రారంభించాలని చెప్పి ఇలా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే ఇలా గుమ్లాపూర్లో రైతులందరితో కలిసి ఇలా ఏ రైతులైతే రోడ్లెక్కి ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేసిరో అదే రైతులు ఇలా భూమి పూజ చేసి భూమి పూజలో పాల్గొనడం ఇలా నిజంగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇలా నిజంగా నాకు జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నా. ఈ పనులు ఈ దసరాకు మేము ప్రారంభిస్తున్నాం. వచ్చే దసరా కల్లా పూర్తి చేసి ఈ చొప్పదండి నియోజకవర్గంలో రైతుల కాళ్ళు గడగడం లక్ష్యంగా నేను ముందుకు పోతున్నా. అంటే ఎంత ఆయకట్టు సాగులోకి వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, భూసేకరణ ఎంతవరకు పూర్తయింది? ఇది మొదట అంచనా వేస్తుంది 248 కోట్లతోటి 4 తూముల నిర్మాణం. ఈ 4 తూముల నిర్మాణం చేసి దానికి సంబంధించినటువంటి గ్రావిటీ కెనాల్స్ తవ్వి 21 చెరువులు నింపి ఆ 21 చెరువుల ద్వారా ఈ 3 మండలాల్లోని రైతాంగానికి నీళ్ళు అందించే లక్ష్యంతో మేము ముందుకు. పరిహారం అందరికీ అందిందా? ఇంకా ఏమైనా రైతులు పెండింగ్ ఏమైనా ఉందా? దాదాపు 80% పైగా భూసేకరణ జరిగింది. ఇలా మనం ఈ 4 ఓటీలలో ఇలా OT2 నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేసినాం. ఈ OT2కు సంబంధించినటువంటి భూసేకరణ పూర్తయింది. దీనిలో ఎలాంటి ఇబ్బంది లేదు. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ 27,000 ఎకరాలల్లో దాదాపు 40% పైగా ఈ OT2లోనే ఉంది. ఈ OT2కు సంబంధించి పూర్తి భూసేకరణ జరిగింది. పనులు ఇలా ప్రారంభించుకున్నాం. వచ్చే దసరా కల్లా నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తంగా ఓటీటీల నిర్మాణంతో చొప్పదండి రైతాంగానికి సాగునీరు అందుతుంది అని, రైతులకు సాగునీరు అందించి వారి కాళ్ళు కడుగుతానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్తున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలను కూడా ఆయన ప్రశంసించారు. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చొప్పదండి.